మంచిర్యాల జిల్లాలో వాన దంచుకొట్టింది. ఎగువ కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో దిగువ గోదావరి నీటి మట్టం పెరిగి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతమైన ఎన్టీఆర్ కాలనీ మునిగిపోయింది. అటు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరగడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు 30 గేట్లెత్తి దాదాపు 6 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని గోదావరిలోకి వదలడంతో ఒక్కసారిగా గోదావరి వరద ఉధృతి పెరిగింది. దాంతో ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అటు లోతట్టు ప్రాంతాలైనటువంటి ఎన్టీఆర్ నగర్ అలాగే ఎల్ఐసి కాలనీ రామ్నగర్లో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ నగర్ వద్ద ఉన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇక్కడ చూడొచ్చు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రాళ్లవాగు ఏదైతే గోదావరిలో కలుస్తున్నా బ్యాక్ వాటర్ తోటి కూడా ఎన్టీఆర్ నగర్లో పలు కాలనీలు ఏదైతే పలు ఇళ్లలోకి కూడా వరద నీరు చుట్టూ చేరడంతో ఈ సంబంధించిన ఎన్టీఆర్ కాలనీ వాసులు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ నుంచి దాదాపు ముంపు ప్రాంతాలకు చెందిన ఎన్టీఆర్ నగర్ చెందిన కాలనీ వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీరామ్ సాగర్తో పాటు కడెం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున కూడా లక్షలాది క్యూసెక్ల నీరు దాదాపు 7 లక్షల నుంచి 10 క్యూసెక్ల నీరు వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుండడంతో అధికారులు వెంటనే కూడా దాదాపు 30 గేట్లు ఎత్తి వరద నీటిని కూడా గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరితోటి ఈ రాళ్లవాగు బ్యాక్ వాటర్ తోటి పలు కాలనీలు కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమవుతున్నాయి. మరోవైపు కూడా ఇటు ఎన్టీఆర్ నగర్తో పాటు అటు రామ్నగర్ అలాగే ఎల్ఐసి కాలనీ ఏదైతే కాలనీ వాసులందరూ కూడా బిక్కుమంటూ వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం కూడా పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఈ 3 కాలనీలు కూడా పూర్తిగా జలమయ్యాయి. ఇక్కడ నుంచి కూడా అధికారులు కాలనీ వాసులందరినీ కూడా ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏదైతే ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిచిపోయాయి. దాంతో లక్షలాది రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది, లక్షలాది క్యూసెక్ల వరద నీరు. దాంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే బిక్కుమంటూ ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎన్టీఆర్ నగర్ చెందిన కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాన్లు అన్ని పోవుడు మేము కట్టుబట్టతో వెళ్ళినాం సార్. ఇంతకుముందు అయితే ఇప్పుడైతే ఏమీ లేదు మాకు. ఇప్పటిదాకా ఛాయ్ లేదు, మాకు కడుపులో అన్నం లేదు, మాకేం లేదు సార్. మేము ఎట్లనా పిల్లలను పట్టుకొని చిన్న పిల్లలను పట్టుకొని సామాన్ తీసుకుపోయి రోడ్ల మీద పెట్టుకొని మేము నిల్చున్నాం. వాళ్ళు సహాయం చేస్తేనే మేము ఆ బట్టలు కట్టుకొని ఉన్నాం. మేము అప్పటిదాకా మాకేమీ లేదు, మాకెవరు ఏం సహాయం చేయలేదు. మాకేమీ లేదు, ఇండ్లు లేదు, జాగ లేదు. కిరాయికి పోదామంటే ఇండ్లు కిరాయిలు అయితే బాగుంటున్నాయి. మేము కిరాయి కట్టుకోలేము సార్. మేము కూలీ నారా చేసుకునే వాళ్ళం. 2 నెలల సంది మాకు పని లేక ఇబ్బందికి మేము ఇంట్లోనే ఉంటున్నాం సార్. మాకు తిండి చక్కగా దొరకలేదు మాకు. మీరు కూడా ఎన్టీఆర్ కాలనీ? ఎన్టీఆర్ కాలనీ గత 3 సంవత్సరాల నుంచి కూడా వాగు ఇట్నే రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇట్నే జరుగుతుంటే సామాను కొత్త సంవత్సరం మొత్తం ఇంటి సామాను మొత్తం అందరి బియ్యము, బట్టలు, బీరువలు, కూలర్లు ఇవన్నీ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు కొట్టుకుపోయినాయి చూడ. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఆగు పరిస్థితి ఏంటంటే మా ఆగు పక్క కొన్న పరిస్థితిని ఈ ఎమ్మెల్యే సాబ్ పట్టించుకొని కనీసం ఈ కనకట్ట కట్టి ఈ త్వరలో ఈ కనకట్ట ముగించే మాకు కొంచెం బరువు బాధ్యతలు పోయి పక్కకున్న బాధ్యత ఏంటంటే మా పరిస్థితులు వేరైతున్నాయి. పాములకు, తేళ్లకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సామాన్ తీయలేక నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు సామాన్ తీయలేక సామాన్ అన్నీ పెట్టేసినాం. ఏమున్నది సైజంత పట్టుకొని వెళ్ళి ఇప్పుడు నేను అంతే. ఇప్పుడు ఏంటంటే మాకొకటి ఈ కనకట్ట ఒకటి లేకపోతే మాకేంటన్నా సవలతి మంచి జాగాల సవలతి చూపించుకొని ఏమైనా చూపిస్తే మేము అక్కడికి వెళ్ళగలుగుతాం. వర్షాకాలం వచ్చిందంటే ఇలా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ వరదల వల్ల. ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టుల వల్ల ఈ వరదలు వస్తున్నాయని చెప్పేసి అధికారులు అంటారు. ప్రతి సంవత్సరం మాకు ఇదే పరిస్థితి. ఇక్కడ కూలీ నాలి చేసుకునే ప్రజలు, అతి పేద నివసించే ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వం కూడా 200 కోట్లు పైచలకు మేము బడ్జెట్లో పెట్టినాం, నిర్మిస్తామని చెప్పింది. మేమేమంటున్నామంటే త్వరగా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క కరకట్ట నిర్మిస్తే కానీ ఇక్కడ ఉన్న సమస్య నెరవేరు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కానీ గవర్నమెంట్ కానీ యుద్ధ ప్రాతిపదికన ఇలా కరకట్ట నిర్మిస్తేనే ఇక్కడ వరద వల్ల నష్టం ఆపుతాం, లేకపోతే పరిస్థితి బాగలేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా అయితే గోదావరి వరద ఉధృతికి ఎదుగుతున్న కూడా లోతట్టు ప్రాంతాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలంతా కూడా పూర్తిగా జలమయ్యే పరిస్థితి ఉన్నది. గంటకు కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతుండడంతో వైపు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా బిక్కుమంటూ భయంతో బతుకుతున్నారు. అటు శ్రీరామ్ సాగర్తో పాటు కడెం నుంచి కూడా దాదాపు 7 నుంచి 10 లక్షల క్యూసెక్ల నీరు భారీగా ఎల్లంపల్లి గోదావరిలోకి వస్తుండడంతో ఎప్పటికప్పుడు కూడా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 30 గేట్లు ఎత్తి ఇక 6.5 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని గోదావరిలోకి వదిలే పరిస్థితి ఉన్నది. దీంతో కూడా అటు అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమై మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా
భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొమురంభీం ప్రాజెక్టు కూడా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 48,000కు పైగా క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా ఉన్నది. అవుట్ఫ్లో కూడా దాదాపు 47,500 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. దాంతో పెద్దవాగులోకి కూడా భారీగా వరద నీరు చేయడంతో పెద్దవాగు పరివాహక గ్రామ ప్రజలను కూడా ఏదైతే అధికారులు అక్కడ అప్రమత్తం చేశారు. సిర్పుర్టి మండలం ఏదైతే వెంకట్రావుపేట వద్ద పెన్గంగా బ్యాక్ వాటర్ తోటి బ్రిడ్జి మునిగిపోవడంతో అటు మహారాష్ట్రకుతో పాటు ఇటు తెలంగాణకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా ఏదైతే గంట కూడా గోదావరి వరద పరిస్థితి కూడా ఏదైతే పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఏదైతే భయాందోళన ఉన్నట్టు మనకు పూర్తిగా కూడా ఇక్కడ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస, ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.